ఏపీ రాజధాని అమరావతిలో ఒక్కొక్క నిర్మాణం పూర్తవుతోంది. లేటెస్ట్గా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెలాఖరులోగా జీఏడీకి అప్పగించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అటుగా టార్గెట్గా పెట్టుకొని ఖచ్చితంగా అనుకున్న సమయంలోగా నిర్దిష్టంగా నిర్మించాలని, అది కూడా ఏదైతే ప్లానింగ్ ప్రకారం అనుకున్నామో అన్ని రకాల సౌకర్యాలు, వస్తువులు దీనికి సంబంధించి అన్ని అనుకున్నట్లుగానే సాగాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలా రాజధాని అమరావతిలో ఒక్కొక్క నిర్మాణం పూర్తవుతూ కనిపిస్తుంది. లేటెస్ట్గా మనం చూస్తున్నాం విజువల్స్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లు అవి ఆల్రెడీ అందుబాటులోకి కూడా వచ్చేసాయి. సో పూర్తవడం 3500 SFTతో ఒక్కో క్వార్టర్ నిర్మించారు. అత్యాధునిక హంగులు అండ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అత్యంత భద్రతతో కూడా వీటిని నిర్మించారు. మనం చూస్తున్నాం ఆల్రెడీ పూర్తయిపోయినాయి, అందుబాటులోకి వచ్చాయి కూడా. ఈ నెలాఖరులోగా జీఏడీకి అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ భవనాలపై మా కరెస్పాండెంట్ శివకుమార్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇస్తారు. శివకుమార్. అమరావతి రాజధానిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్స్ ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఈ యొక్క క్వార్టర్స్ నిర్మించింది ప్రస్తుతం మీకు TV9 ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి క్వార్టర్ ఇది. వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏరియా మొత్తం కూడా వెయిటింగ్ ఏరియా. ఇటు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి స్టాఫ్ కావచ్చు, ఎమ్మెల్యేని కలవడానికి వచ్చినటువంటి ప్రజలు ఎవరైనా వెయిట్ చేయాలంటే వాళ్ళు ఇక్కడ ఈ వెయిటింగ్ హాల్లో ఉండేటట్టుగా ఇక్కడ ఫస్ట్ వెయిటింగ్ హాలును ఇచ్చారు. మరోవైపు ఇటువైపు కనుక చూస్తే ఎమ్మెల్యేలు లోపల ఉండేందుకు ఇటువైపు లోపల భారీ ఏర్పాట్లు చేపడుతూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎమ్మెల్యేలు లోపల ఉండేందుకు ఈ యొక్క మెయిన్ గేట్ ఇది ఎంట్రీ అన్నమాట. ఈ ఎంట్రీ లోపలికి వెళ్ళంగానే ఎదురుగా మనకు లివింగ్ ఏరియా, ఇటు టీవీ కావచ్చు, సోఫాలు ఇవన్నీ ఉండేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేసుకునే విధంగా ఇక్కడ భారీ ఏర్పాట్లు చేపట్టారు. అదేవిధంగా సీలింగ్ కూడా చాలా అద్భుతంగా సీలింగ్ కావచ్చు, ఇటు ఏసీ కావచ్చు, లైట్స్, ఫ్యాన్లు ఇవన్నీ కూడా వాళ్ళ అవసరాలకు ఉపయోగపడే విధంగా అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఈ లివింగ్ హాల్తో పాటు 3 బెడ్రూమ్, దేవుడి మందిరం, ఇటు కిచెన్, వాష్ ఏరియా, వాష్రూమ్స్తో అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఇటువైపు చూస్తే కనుక మనం బాల్కనీ కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పొందే విధంగా ఇటు బాల్కనీని కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. లోపల ఉన్నటువంటి వాళ్ళు ఈ బాల్కనీలోకి వచ్చి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పొందే విధంగా ఈ యొక్క బాల్కనీని ఏర్పాటు చేసింది. మొత్తం 280 ఫ్లాట్లను కూడా ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. అతి త్వరలోనే సీఎం చంద్రబాబు ఈ క్వార్టర్స్ను ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించినటువంటి భారీ ఏర్పాట్లు, ఇటు పనులు కూడా ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిల్లలు కావాలి ఎవరైనా సరే ఇటు ఆడుకునేందుకు కూడా పార్కులతో పాటు స్విమ్మింగ్ పూల్, పార్కింగ్ సదుపాయాలు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ నిర్మించారు. దీంతోపాటు హై సెక్యూరిటీ కూడా ఉండేటట్టుగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే అమరావతి రాజధానిలో ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలకు సంబంధించిన క్వార్టర్స్ వద్ద అయితే కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ అంజీతో శివకుమార్, అమరావతి.